ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తుఫాను ప్రభావం కాకినాడ జిల్లాలోని 12 మండలాలపై అధికంగా ఉండనుంది. 260 పునరావాస కేంద్రాలు సిద్ధం చేయగా ఆహారం, తాగునీరు, ఔషధాలు, పాలు వంటి సౌకర్యాలు కల్పించామని ఆదేశించారు. గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, అనారోగ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇప్పటికే 142 గర్భిణీలను సురక్షిత ప్రదేశాలకు తరలించారని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ప్రజలకు ధైర్యం చెప్పాలని సూచించారు. తుఫాను సమయంలో వేటకు వెళ్లకూడదని మత్స్యకారులకు సూచించారు. విద్యుత్, కమ్యూనికేషన్ దెబ్బతినే అవకాశం ఉన్నందున శాటిలైట్ ఫోన్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతంలో తక్షణ సహాయానికి రాష్ట్ర ప్రభుత్వం 19 కోట్లు విడుదల చేసింది. అందులో కాకినాడ జిల్లాకు 1 కోటి కేటాయించారు. మొత్తంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.